ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, వేమగిరి వీరభద్రరావు మాస్టర్ గారు రాష్ట్రంలో చాలామందికి తెలిసినటువంటి ఒక సుపరిచితమైన పేరు. వారు మాలాగా సత్సంగాలు చేస్తూ లేదా గ్రంథరచనలు చేస్తూ 10 మందికి తెలిసిన వారు కాదు. ఒక సాధారణమైనటువంటి సాయి భక్తుడు అయినా కానీ రాష్ట్రంలో ఒక ప్రముఖమైనటువంటి సాయి అంకిత భక్తులలో వారు కూడా ఒకరు అని వారి గురించి తెలిసిన వారి అభిప్రాయం. తెలియని వారికి ఎలా అభిప్రాయం ఉంటుంది వారి గురించి? అలా ఎంతోమంది సమాజంలో బాబా భక్తుల్లో చాలా గొప్ప గొప్ప భక్తులు ఉండి ఉండవచ్చు. మనకు తెలియనప్పుడు మరి వారి గురించి మనం చెప్పుకోవడం కుదరదు. మనకు తెలిసిన వారి గురించి మాత్రమే మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. మాస్టర్ గారి గురించి మనం చెప్పుకునేది ఏమిటంటే, చాలా సందర్భంలో చెప్పాం, ఆయన వయసు ఇప్పుడు 80 సంవత్సరాలు. సాధారణంగా నాకు తెలిసి పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు, కోటీశ్వర్లు కూడా 80 సంవత్సరాల వయసులో దాదాపుగా మంచానికి పరిమితమై ఉంటారు, లేదా ఇంటికి పరిమితమై ఉంటారు. ఏదో కాస్త ఆహారం స్వీకరించి 4 అడుగులు ఇంట్లో అటు ఇటు తిరుగుతూ, ఇల్లు దాటాలంటే కొద్దిగా కారు ఏదైనా ఉంటే కష్టం మీద వచ్చి కూర్చొని బయటికి వెళ్ళడం అవి చేస్తూ ఉంటారు. 80 years అనేది ఇంకా చివరి దశకు అది ప్రారంభ దశ అనుకోవచ్చు. చివరి దశ స్టార్ట్ అయినట్టు లెక్క 80 అంటే ఎంతో పెద్ద ధనవంతులు, 10 మంది నౌకర్లు ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద అధికారులు కూడా 80+ అంటే కదలేని స్థితికి వస్తారనేది అందరికీ తెలిసిన విషయం. చాలా తక్కువ మంది మాత్రమే 80+లో కూడా యాక్టివ్గా ఉంటారు. మరి ఈ రోజుల్లో అయితే 50 దాటితేనే, 45 దాటితేనే అన్ని రకాల రోగాలతోటి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ వారు 80+లో చాలామందిని తనతో పాటు తీసుకెళ్ళి చాలా దూర ప్రాంతాల్లో ఉన్న, అంటే కాశీ, ప్రయాగ, మధుర, చార్ధామ్ యాత్రలు చేయించుకొని వస్తుంటారు. అది పెద్ద ఆశ్చర్యం. ఇల్లు కదిలి 2 అడుగులు బయటికి వేయడానికి కష్టపడే వయస్సులో చార్ధామ్ యాత్రలకి తనతో పాటు కొంతమంది భక్తుల్ని తీసుకెళ్ళి చూపించి ఈయన ఆధ్వర్యంలో, అది ఎంత గొప్ప అనుగ్రహం, ఎంత గొప్ప శక్తి. అలాగే వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది, ఏదైనా ఒక కార్యక్రమం పెడితే, బాబాగారి కార్యక్రమం, వారిని పిలిచిన దగ్గర నుంచి, ఆహ్వానించిన దగ్గర నుంచి కార్యక్రమం మొదలయ్యే వరకు సుమారు 5-6 సార్లు వాళ్ళకు ఫోన్లు చేసి వాళ్ళు ఎలా వస్తున్నారు, ఎలా రావాలి, వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, ఇవన్నీ కూడా చర్చిస్తుంటారు. వాళ్ళని ఆహ్వానిస్తూ ఉంటారు. మీకోసం ఎదురు చూస్తూ ఉన్నామంటారు, గుర్తు చేస్తున్నాం సార్ ఒకసారి అంటారు. అలా కార్యక్రమానికి వచ్చేలాగా ఒక 5-6 సార్లు ఫోన్ చేస్తారు. ఇక కార్యక్రమం రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరి నుంచి వస్తుంటారు. సుమారు ఒక 5-6 ట్రైన్లలో వస్తుంటారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి మొదలవుతుంది ఆ ట్రైన్ల రాకపోకలు. ఈయన 3 గంటలకు లేస్తే కానీ 4 గంటలకు స్టేషన్కి రాలేడు. 4 గంటలకు స్టేషన్కి వస్తాడు. ఒక్కొక్కసారి చెప్పాలంటే ఒక్కడే వస్తాడు. అది విచిత్రం. పక్కన మరొక మనిషి సహాయం లేకుండా ఒక్కడే వస్తాడు. ఎందుకు? ఇంకో మనిషి సాయం తీసుకోవచ్చు కదా. ఆ వయసులో ఉండి ఎట్లా వస్తాడంటే, ఇంకొక మనిషికి పని చెప్పడం ఎందుకు, మన పని మనమే చెయ్యాలి, ఇంకో మనిషిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనే ఆలోచనతోటి
అది మొండి ఆలోచన, మంచి ఆలోచన తెలియదు నాకు. ఎందుకంటే ఆ వయసులో వాళ్ళు మరొకరిని సాయం తీసుకొని రావచ్చు, మరొకరికి ఆ విధమైనటువంటి మంచి అలవాట్లు, సంస్కారం, సాయి సేవా భాగ్యం కల్పించవచ్చు. కానీ ఆయన ఆలోచన ఆయనది, ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు ఆయన నాకు తెలిసినంత వరకు. అలా 4 గంటలకు స్టేషన్కి వచ్చి 6-7 గంటల వరకు వచ్చే అందరినీ కూడా రిసీవ్ చేసుకుని ఒక్కొక్కరిని తీసుకెళ్ళి ఆ స్టేషన్ ఎదురుగా ఉన్న లాడ్జిలో రూములు తీసి వాళ్ళకి ఆ రూములు చూపించి మళ్ళీ స్టేషన్కి వచ్చి ఇలా ఆ వచ్చే 15-20 మందిని స్వయంగా ఒక్కడే రిసీవ్ చేసుకొని వారిని ఆహ్వానించి సంతోషపరుస్తాడు. అదొక బాధ్యతగా భావిస్తాడు. ఎంత గొప్ప విషయం! నిర్వాహకుడు ఆయన. నేను కొంతమందిని చూశాను, కొన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళు, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తూ మేము సత్సంగం చెప్పే వాళ్ళకి మా కార్యక్రమంలో అవకాశం ఇవ్వడమే చాలా గొప్ప. మళ్ళీ వాళ్ళకి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం మాకు లేదు. వారి ఏర్పాట్లు వాళ్ళే చేసుకోవాలి. ఒకవేళ వచ్చినా సరే వారిని రిసీవ్ చేసుకోవడానికి కానీ ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకని మా కార్యక్రమంలో వారు పాల్గొనడమే గొప్ప అనే భావనతో వాళ్ళు ఉండాలి తప్ప మేము వాళ్ళకి ఏర్పాట్లు చేయడం, లేదా అకామిడేషన్ ఏర్పాటు చేయడం, ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయడం, రిసీవింగ్, ఇవన్నీ మా సంస్థ తరపున చేయాల్సిన అవసరం లేదు అనే ఆలోచన ధోరణితో ఉన్న వాళ్ళని కూడా నేను చూశాను. అది సాయితత్వం ఎలా అవుతుంది? సాయితత్వంలో నేను అందుకని ఆ విషయంలో ఎప్పుడు కూడా కాస్త సీరియస్గానే ఉంటాను. సత్సంగాలు చెప్పే వాళ్లకు ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలు ఇచ్చినప్పుడే ఆ సత్సంగాలు కలకాలం వర్ధిల్లుతాయి. సత్సంగం అంటే ఒక జ్ఞానం. జ్ఞానాన్ని మనం రెస్పెక్ట్ చేయకపోతే, కార్యక్రమాలు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాం కదా అని చెప్పి జ్ఞాన సరస్వతిని అవమానిస్తే, చులకన చేస్తే అది పూర్తి ఆధ్యాత్మిక పునాదులనే తీసిపడేస్తుంది. కాబట్టి సత్సంగాలు చెప్పేవాళ్ళు ఆ విలువలను నిలబెట్టుకోవాలి, ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. అదేం అహంకారం కాదు. సత్సంగం యొక్క గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ పిలిచే వాళ్ళల్లో, కార్యక్రమం ఏర్పాటు చేసే వాళ్ళల్లో ఆ భక్తి, ఆ శ్రద్ధ, ఆ తాపత్రయం, ఆ తపన ఉండాలి. సత్సంగం ఏర్పాటు చేసే వారికి సత్సంగాల యందు గౌరవము, భక్తి ప్రపత్తులు, శ్రద్ధ లేకపోతే అటువంటి కార్యక్రమాలకి సాయి భక్తులు వెళ్ళకూడదు, తత్వప్రచారకులు వెళ్ళకూడదు, పిలిచారు కదా అని పరిగెత్తకూడదు. వారికి ఆ యొక్క విద్య యందు, ఆ సత్సంగ విద్య యందు, సత్సంగం యందు శ్రద్ధాభక్తులు ఉన్నాయా పరిశీలించాలి. వారు వాటికి సరిపోయే విధంగా ప్రవర్తిస్తున్నారా, లేక ఇంతకుముందు చెప్పినట్టుగా మేము కార్యక్రమం పెడితే వాళ్ళు పరిగెత్తుకొని రావాలి అనే భావనతో నిర్లక్ష్యంగా ఉన్నారా అనే చూసి ఆ సత్సంగాలకి అంగీకరించడం అనేది నేర్చుకున్నప్పుడు ప్రవచకులు, సత్సంగం చెప్పేవాళ్ళు ఆ సత్సంగం గౌరవాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం. ఎందుకు చెప్తున్నానంటే మాస్టర్ గారు రిసీవ్ చేసుకునే విధానాన్ని చూడండి. ఆయన ఎన్ని రోజులు కార్యక్రమం పెట్టినా ఆ కార్యక్రమాలకి ప్రవేశ రుసుములు లేవు. ఎప్పుడు చెప్పినా మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా రావచ్చు, ఎంతమంది అయినా రావచ్చు. దూర ప్రాంతాల నుంచి వస్తున్న మాస్టర్గా ఫోన్ చేస్తే వాళ్ళకి ఇమ్మీడియట్గా రూమ్లు ఏర్పాటు చేసి, ఊరికేం కాదు, మళ్ళా బాబాగారి పేరు చెప్పి ఊరికే తీసుకునే అవకాశం లేదు, ఊరికే ఎవరు ఇవ్వరు కూడా. డబ్బులు ఇచ్చే రూములు బుక్ చేస్తారు. కేవలం సత్సంగాలు చెప్పే వాళ్ళకే కాదు, వినడానికి వచ్చే వాళ్ళకు కూడా రూములు బుక్ చేస్తారు. ఇది కదా సాయి సేవ, నిజమైన సేవ. సత్సంగం చెప్పడానికి వచ్చేవాళ్ళు కూడా వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళే చేసుకోవాలి అని కార్యక్రమాలు చేసేవాళ్ళు కొంతమంది అయితే, సత్సంగం వినడానికి వచ్చే వాళ్ళకు కూడా రూములు నేనే ఏర్పాటు చేస్తాను అని చేస్తున్నటువంటి వీరభద్ర మాస్టర్ గారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి.
సత్సంగం అనేది మనం ఇంట్లో జరుపుకునే వివాహానికంటే కూడా గొప్పది. మన ఇంట్లో జరిగే శుభకార్యం కన్నా గొప్పది. ఇది గురువు కార్యక్రమం కదా. మన వివాహానికి, ఇంట్లో జరిగే వివాహానికి ఎవరైనా ఆహ్వానిస్తే వాళ్ళకి ఏర్పాట్లన్నీ చేస్తాం. అకామిడేషన్ అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళని రిసీవ్ చేసుకొని చాలా గౌరవంగా అన్నీ చేస్తాం. దానికి మనుషులను పెడతాం. దానికంటే ఎక్కువగా బాబా కార్యక్రమానికి మనం బాధ్యత వహించాలి, పద్ధతులు పాటించాలి. ఆ విధంగా వారు రిసీవ్ చేసుకోవడం అనేది తెల్లవారుజాము 4 గంటల నుంచి మొదలుపెట్టి 7 గంటల వరకు వాళ్ళందరికీ రూములు ఏర్పాటు చేసి, మళ్ళీ కార్యక్రమం జరిగే కాడికి వెళ్ళి అక్కడ కూడా అన్ని ఏర్పాట్లు అన్నీ చూడాలి. స్టేజ్ ఏర్పాట్లు అవన్నీ కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి ఆ ఏర్పాట్లన్నీ చూసి, మళ్ళీ 9 గంటల్లోగా వీళ్ళ లాడ్జీ దగ్గరికి వచ్చి వీళ్ళందరినీ ఒక బస్సులోనో ఆటోల్లోనూ మళ్ళీ కార్యక్రమం జరిగే చోటికి తీసుకెళ్ళడానికి ఆయనే వస్తాడు. కార్యక్రమం జరుగుతున్నంతసేపు చిన్నపిల్లవాళ్ళలాగా అటు ఇటు పరిగెడుతూ అందరినీ పలకరిస్తూ, భోజనాల సమయంలో 80 ఏళ్ళ వయసులో ఉన్న ఆయన తనకంటే ఎంతో చిన్నవాళ్ళైన వారిని కూడా పలకరించి వాళ్ళకి భోజనాల ఏర్పాట్లు చూస్తూ, ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్కదాన్ని పలకరిస్తూ, చివరి వరకు అలాగే ఉంటూ, చివరికి కార్యక్రమం అయిపోయాక వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళని సెండ్ ఆఫ్ ఇస్తూ, ఆడవాళ్ళకైతే సారె పెట్టినట్టుగా బట్టలు కూడా పెట్టి పంపించే అంత గొప్ప ఆదరణ చూపించేవాడు. రాజమండ్రికి వస్తున్నారు కాబట్టి అక్కడ ఆ ఏరియాలో దొరికే స్వీట్లు, కాజాల, పూతరేకుల, మెమొంటో తయారు చేయించేసి, శాలువాలు ఎక్కడా తగ్గకుండా ఒక వ్యక్తి, అంత ఎందుకు చెప్తానంటే ఒక సంస్థ కాదు, ఒక వ్యవస్థ కాదు, ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాడు? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? ఎవరి దగ్గర నుంచి ఏ డబ్బులు వసూలు చేయకుండా ఇంత పెద్ద కార్యక్రమాలని ఎన్ని రోజుల పాటు ఎలా చేస్తున్నాడు? ఎవరిస్తున్నారు? బాబానే ఇస్తాడు. మనం నిస్వార్థంగా బాబా కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే బాబానే ఇస్తాడు. ఇస్తాడని చేస్తామా ఏంటి? ఆయన ఇవ్వకపోయినా మాస్టర్ గారు చెప్తారు. నేను ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయి అడిగాను, మాస్టర్ గారు ఏంటి మందిరం వాళ్ళు చేస్తున్నారు ఇవన్నీ? లేదు, మందిరం వాళ్ళు జస్ట్ ప్లేస్ ఇస్తారంతే. మరి ఎలా ఇవన్నీ ఎలా చేస్తున్నారు? చందాలు, డొనేషన్స్ ఉంటాయి, ఏం లేదు, అవన్నీ ఏమి లేవు. ఎంతైనా కానీ ఆయన ఒకరిద్దరు పెట్టుకోవడానికి సిద్ధపడి ఈ కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. ఆ విషయం తెలిసిన తర్వాత నేను స్టేజ్ మీద చెప్పడం జరిగింది, ఇలా ఒకరిద్దరే ఇంత పెద్ద మొత్తాన్ని భరిస్తూ చేస్తూ ఉన్నారు, అందరూ సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుంది అని. ఇప్పుడు కూడా ఆయన నాకేం చెప్పడు, ఎవరు ఎంతమంది స్పందిస్తున్నారు ఏంటి, కానీ కార్యక్రమం మాత్రం రంగరంగ వైభవంగా పూర్తిగా ఒకరిద్దరే బాధ్యత వహిస్తూ ముందుకొచ్చేసి మొదలు పెట్టేస్తారు. ఎక్కడ తగ్గకుండా బంగారంలాగా సాయి కార్యక్రమాలు ఎలా జరగాలో అలా జరుపుతూ ఉన్నారు ఇప్పటి వరకు. అలాంటి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు సాయి ప్రేమ పత్రిక ఉంది. ఆ భవానీ అమ్మ 15 సంవత్సరాల నుంచి ఒక్కతే నెలకు దాదాపు 20,000 ఖర్చు పెడుతూ 15 సంవత్సరాల నుంచి ఒక్క నెల ఆపకుండా చేస్తుంది. పత్రికకి ఎక్కడి ఆడమనిషి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? నెలకి 20,000 ఎవరిస్తారు? సబ్స్క్రిప్షన్ 100-200 ఎంతమంది కడితే వస్తుంది? ఆ ఏర్పాట్లన్నీ బాబా చూస్తున్నాడు, బాబా చేస్తున్నాడు. ప్రతి నెల ఆమె టెన్షన్ పడుతూనే ఉంటుంది. ఈ నెలకి డబ్బులు సర్దుబాటు కాలేదు, టెన్షన్ టయానికి వచ్చేస్తుంది. ఎవరో ఒకరు 5,000 వేస్తారు, 10,000 వేస్తారు. కాబట్టి నిస్వార్థంగా చేయాలని సంకల్పించినప్పుడు ఆ ఏర్పాట్లు బాబా చూస్తాడు. అలా వీరభద్ర మాస్టర్ గారు కార్యక్రమం ఏర్పాటు చేసినప్పటి నుంచి పూర్తి అయ్యే వరకు వారు సాయి భక్తులందు చూపించే ఆదరాభిమానాలు, వారు పడుతున్నటువంటి తపన, కృషి
టు జెడ్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, రిసీవింగ్ దగ్గర నుంచి సన్మానాల సత్కారాల వరకు 80 ఏళ్ళ వయసులో నేను తెల్లవారుజాము 4 గంటలకు దిగాను బస్సు. ఒక్కడే వచ్చాడు రోడ్డు మీదకి, హైవే దాటుకుంటూ. ఆయన చూపు కనపడట్లేదు, కానీ ఎలా చూస్తే చూపు కనపడుతుందో అలా చూస్తూ నడుస్తున్నాడు. అంటే ఒక పక్కకు చూస్తూ నడుస్తూ రోడ్డు దాటాడు. ఇంకా చెప్తాను ఎలా ఉంటుంది ఆయన ప్రవర్తన అనేది. నా దగ్గర 2 బ్యాగులు ఉన్నాయి, నేనే మొయ్యలేకపోతున్నాను. ఆ బ్యాగులు చేత కావట్లేదు. ఆ 2 బ్యాగులు పట్టుకుంటానంటాడు. ఇటువంటి సాయిదాస్కర్ లాక్కుంటాడు. ఏమి సంస్కారం! మనం ఓ చిన్న అట్లా వంగాలంటే ఫీల్ అయిపోతుంటాం, మన హోదా తగ్గిపోతుందేమో అని. సాయిభక్తులమే. ఎదుటి మనిషి చేతిలో ఉన్న సంచి తీసుకోవడానికి అహం అడ్డొస్తుంటుంది, నా హోదా తగ్గుతుంది. సాయిభక్తులమే. కానీ మాస్టర్ గారు 80 ఏళ్ళ వయసులో నా 2 సంచులు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, అది కదా సాయితత్వం. సాయితత్వం మాటలతో చెప్తే వస్తుందా, కార్యక్రమాలు చేస్తే వస్తుందా, ఆచరిస్తే వస్తుంది. నన్ను రూమ్లో దించిన తర్వాత 4 సార్లు వచ్చిపోయాడు. సాయిదాస్ గారు ఏమైనా కావాలా, ఏమైనా కావాలా, ఏమైనా కావాలా. మాస్టర్ గారు మీరు రావద్దు, నేను చూసుకుంటానంటే కూడా వినడు. ఆయన చేయాల్సింది చేస్తాడు. వాటర్ బాటిల్ తెచ్చిస్తాడు. ఇంకా రకరకాల ఏం కావాలంటే ఇంకెవరికి చెప్పడు. అది సమస్య. ఎవరికైనా చెప్తే చేస్తారా? లేదు, నేనే చేస్తాను. ఇది అదేం చూడు. మనం టిఫిన్ చేసి వదిలేసినటువంటి ఆ ప్లేట్లు కానీ గిన్నెలు కానీ అన్నీ పట్టేసుకొని వెళ్ళిపోతానంటాడు. కడిగేస్తా అంట, తీసిపోతా అంటాడు. అసలు మాటలతో వర్ణించలేని సేవను చేయడానికి సిద్ధపడతాడు. మేము గత 5-6 సంవత్సరాలుగా సత్సంగాలకు వెళ్తూ వారి ప్రవర్తన చూసి, ఇది కదా సాయి తత్వం అంటే, ఇది కదా సాయి భక్తిని లక్షణాలంటే అని అనుకుంటాం. ఇంకా కొంతమంది ఆయన చేస్తున్నటువంటి ఆ సేవలకు నడయాడే సాయిబాబా ఈయనేనేమో అని అనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. కేవలం ఆయన సేవను చూసి, తనను తాను తగ్గించుకునే విధానాన్ని చూసి, సాయి భక్తులే ఆయన చూపిస్తున్న ప్రేమ అనురాగాలను చూసి, వేమగిరి సత్సంగం అనగానే మా వాళ్ళు చాలామంది పుట్టింటికి వెళ్తున్నట్టుగా సంబరపడిపోతూ ఉంటాము అని చెప్తుంటారు. సత్సంగానికి పిలిస్తే ఆ పిలిచిన దగ్గరికి వెళ్ళాలి అని సత్సంగం చెప్పేవాళ్ళు అంత ఆనందపడాలి. అంత ఆనందపడేలా సత్సంగాలు నిర్వహించేవాళ్ళు ప్రవర్తిస్తే అదొక అద్భుతం కదా. ఫలానా వాళ్ళు సత్సంగం పిలుస్తున్నారా, బాబోయ్ వద్దు, పిలవకపోతే బాగుండు అన్నట్టుగా సత్సంగ కార్యక్రమాలు ఏర్పాటు చేయకూడదు. కొంతమంది అలా చేసేవాళ్ళు చూశాను. అది కూడా పాపం బాధేస్తుంది. ఎక్కడి నుంచో శ్రీశైలం నుంచి ఎంతో కష్టపడి 10-12 గంటలు ప్రయాణం చేసి వెళ్తే, ఎక్కడి నుంచో నెల్లూరు నుంచి గుంటూరు నుంచి కార్లు వేసుకొని సొంత ఖర్చులు పెట్టుకొని వస్తే అక్కడ 10 మంది కూడా ఉండరు. కొన్ని చోట్ల మనుషులు ఉంటారు, మైక్ పని చేయదు. వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఎవరు కనపడరు. ఫోన్లు చేస్తే ఆ తర్వాత నెమ్మదిగా వస్తారు. ఇవన్నీ భరిస్తూనే సత్సంగాలు చేస్తూనే వస్తూ ఉన్నారు అందరూ. దేనికోసం? బాబా మార్గంలో ఉన్నాం కాబట్టి, బాబా తత్వాన్ని మనం అవగాహన చేసుకున్నాం కాబట్టి, వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా, వాళ్ళ ప్రవర్తన మనకు నచ్చకపోయినా, మనం దాన్ని తప్పుపడితే అది మళ్ళీ బాబా మార్గం కాదు అని అనిపిస్తుంది మనసు. కాబట్టి నచ్చకపోతే దూరంగా ఉండాలి కాబట్టి. కానీ వాళ్ళ పద్ధతులు నచ్చలేదని అక్కడే మనం అసంతృప్తి వ్యక్తం చేసిన, ఆగ్రహం వ్యక్తం చేసిన, మళ్ళీ అది సాయితత్వానికి చెడ్డ పేరు తెస్తుంది.
అటు సత్సంగాలు ఏర్పాటు చేసేవాళ్ళు వేమగిరి మాస్టర్ గారిలాగా భక్తి శ్రద్ధలతో సత్సంగం చెప్పే వాళ్ళని వినడానికి వచ్చే వాళ్ళని కూడా సాయి స్వరూపులుగా భావిస్తూ అతిథి దేవో భవ అన్నదాన్ని ఆచరణాత్మకంగా చూపిస్తూ చేయగలిగితే సత్సంగాలు చెప్పేవాళ్ళు, ఎందుకంటే మన సాయి మార్గంలో సత్సంగాలు చెప్పేవాళ్ళు ఎవరు డబ్బులు తీసుకొని చెప్పేవాళ్ళు కాదు, ఉచితంగా, ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఖర్చులు వాళ్ళు పెట్టుకుని వచ్చి చెప్తున్నారు. అటువంటి వాళ్ళు కోరుకునేది ఏముంటుంది? ఒక చిన్న మర్యాద, ప్రేమ, ఆదరణ, సత్సంగాల యందు శ్రద్ధ, సత్సంగాల యందు భయభక్తులు, వాటి విలువ తెలిసి ప్రవర్తించుకోవడం. కనుక వీరభద్రరావు మాస్టర్ గారిని ఆదర్శంగా తీసుకొని సత్సంగ నిర్వాహకులు సత్సంగాలు ఏర్పాటు చేస్తే 10 కాలాల పాటు సత్సంగాలు చక్కగా జరుగుతాయి అనే నా అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాం. ఓం శ్రీ సాయిరాం.